మనం ఉండాలి. ఉంటే మనం ఒకరికొకరు సహకరించుకుంటాం. ఇవాళ మనం సహకరించుకోకపోవడంలో ఒక ప్రధానమైన కేంద్రం ఏమిటో తెలుసా? ప్రధానమైన ఘట్టం, ఒక పెళ్ళికి పిలిచామనుకోండి, ఎవరైనా 1000 మంది వస్తారండి. 500 మందిని పిలిస్తే 1000 మంది వస్తారండి. కానీ ఏ ఇంట్లోనైనా ఎవరైనా కన్ను మూశారనుకో, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళరండి జనం. అంత గొప్ప స్వార్థం మనది. పలకరించడానికి కూడా వెళ్ళరండి. ఈ సెంటిమెంట్లు ఎలా వస్తాయో తెలియదు, ఏ శాస్త్రంలో చెప్పారో తెలియదు. గరుడ పురాణం సహా అన్నీ చదివిన వ్యక్తిగా చెబుతున్నా. 4 విషయాలు ప్రపంచంలో అపూర్వమైన పుణ్యాన్ని ఇస్తాడు. 3 విషయాలు అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పాడు. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. దానం ఇచ్చినప్పుడు ఎప్పుడూ ఒకటే లెక్కమ్మ. ఉన్నవాడికి దానం ఇవ్వకూడదు, లేనివాడికి ఇవ్వాలి. దానానికి యోగ్యత ఒక్కటే, పేదరికం, ఇంకేమక్కల్లా. నీకుంది, అదనంగా ఉంది, వాడికి లేదు, ఇచ్చేసి. నీకున్నది ఇచ్చేస్తే దాన్ని దానం అంటారు. నీకు అదనంగా ఉండి ఇస్తే దాన్ని దానం అంటారు. నీకు రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు. మనం ఏమనుభవిస్తున్నా పరమేశ్వరార్పణం, కృష్ణార్పణం అని అనుభవిస్తే దాన్ని కర్మఫల త్యాగం, పరిత్యాగం అంటారు. అది చాలా గొప్పది. మనకు అదనంగా ఉండే కదా ఇస్తున్నాం. అప్పుడు ఎవరిని ఎంచుకోవాలండి? మనకంటే పెద్దవాడిని ఎంచుకుంటాం ఏంటండి విచిత్రంగా? వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని. వద్దన్నా మాకు ఇస్తారమ్మా. కానీ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళకి ఇవ్వాలి కదా. మేమేం చేసుకుంటాం ఇచ్చినవన్నీ? నాకైతే ఒకటే నియమం, ఇచ్చినవి నేను కాదంటే బాగుండదు, వారు బాధపడతారు కాబట్టి పుచ్చుకుంటా.